గరుడ పురాణంలో మొత్తం 28 రకాల భయంకరమైన నరకాల గురించి వివరించబడింది. అందులో అత్యంత కఠినమైన, బాధాకరమైన నరకం పేరే అంధతామిశ్రం. ఈ నరకం గురించి వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎవరికి ఈ శిక్ష? అసలు ఈ నరకానికి ఎవరిని పంపిస్తారు? గరుడ పురాణం ప్రకారం భర్తను లేదా భార్యను మోసం చేసినవారు, అంటే దాంపత్య ధర్మాన్ని ఉల్లంఘించిన వారు ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా గుణవంతురాలైన భార్యను హింసించే భర్తలు లేదా భర్తను వంచించే భార్యలు, అలాగే తమకు సహాయం చేసిన మిత్రులను మోసం చేసిన వారు ఈ అంధతామిశ్ర నరకానికి అర్హులు. శిక్ష ఎలా ఉంటుంది? ఇక్కడ శిక్ష చాలా క్రూరంగా ఉంటుంది. అంధ అంటే గుడ్డి, తామిశ్రం అంటే చీకటి. పేరుకు తగ్గట్టే ఇక్కడ కటిక చీకటి ఉంటుంది. ఆ పాపాత్ముణ్ణి యమభటులు బంధించి ఆ గాఢాంధకారంలోకి ఈడ్చుకెళ్తారు. కంటికి ఏమీ కనిపించదు, కాని శరీరాన్ని కత్తులతో నరికినట్టు, కొరడాలతో కొట్టినట్టు విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ చీకట్లో ఆత్మ భయంతో వణికిపోతూ స్పృహ కోల్పోయేలా ఏడుస్తుంది. కంటి చూపు పోయేలా చేసి విపరీతమైన వేదనను అనుభవించడమే ఇక్కడి శిక్ష. ముగింపు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: నమ్మక ద్రోహం, దాంపత్య మోసం అనేవి ఎంత పెద్ద పాపాలో, వాటికి దేవుడు విధించే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ అంధతామిశ్రం మనకు హెచ్చరిస్తోంది.